వెజిటబుల్ అండ్ చికెన్ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, చికెన్, మష్రూమ్, టొమాటో, కొత్తిమీర, వెల్లుల్లి, క్యాప్సికమ్ గ్రీన్, అలాగే క్యాప్సికమ్ ఎల్లో, క్రీమ్, ఇంకా వెన్న. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యథావిధిగా నేను గిన్నె పెట్టుకొని ఎసరు పెట్టేసుకున్నా. అలాగే ఇంకొక పొయ్యి కూడా వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నా. ఇందులో వెన్న వేసుకుందాం. పాస్తాలు రకరకాలు ఉంటాయి, మీకు చెప్పే ఉంటాను. పెన్నీ పాస్తా ఉంటుంది, స్పగెటీ పాస్తా ఉంటుంది, మైక్రోనీ పాస్తా ఉంటుంది. అదే ఇది కొంచెం తక్కువ సందర్భాల్లో వాడుతూ ఉంటాము. దీన్ని ఫిసిలీ పాస్తా అంటారు. ఇదివరకు కూడా ఒకసారి వాడుకున్నాం సాలడ్లో. దాంట్లో ఏంటంటే ఈ ట్విస్ట్ ఉంది కదా, ఈ పురి, ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది, ఇది కొంచెం దూరంగా ఉండేది కూడా ఉంటుంది. 3 పుర్లే ఉంటాయి కానీ ఎక్కువ ట్విస్ట్ ఉంటుంది కొన్నింట్లో, తక్కువ ట్విస్ట్ అనమాట. దీన్ని ఫిసిలీ పాస్తా అంటారు. రెండు కూడా సేమే. మెక్రోనీ కూడా అంతే. ఆ టర్న్ ఉంటుంది కదా, అది హాఫ్ ఉంటుంది, పూర్తిగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది అనమాట దాంట్లో. రైట్, ఏదైతే ఏముంది అన్నీ ఒకటే. ఇంగ్రీడియంట్, బేస్ ఇంగ్రీడియంట్ అయితే సేమ్. ఇక్కడ వేడి నీళ్ళ కోసం పెట్టాం కదా, ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పాస్తాని ఉడికించుకుందాం. అలాగే ఇక్కడ బటర్ కరుగుతోంది. ఇందులో ఫస్ట్ చికెన్ వేసేస్తాను. చికెన్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు వేసేస్తే కుక్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే వెల్లుల్లి కూడా వేసేద్దాం. బటర్ అంతా ఇంకిపోయే లోపు చాప్ చేసి వేసేస్తే బటరు, ఈ వెల్లుల్లి రెండు కలిసి ఫ్లేవర్ఫుల్ బటర్ తయారవుతుంది. లైక్ దాట్. ఫస్ట్ టొమాటో చాప్ చేసి వేసేద్దాం, తర్వాత బెల్ పెప్పర్ వేసుకోవచ్చు. ఓకే, టొమాటో కూడా డిష్లో. క్యాప్సికమ్ చాప్ చేసి వేద్దాం. గ్రీన్ వేసాను, అలాగే ఎల్లో కూడా వేసుకుందాం. డన్. మష్రూమ్ క్వార్టర్స్ చేసుకొని వేస్తున్నాం. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందుకని, లేదంటే హాఫ్స్ అయినా కూడా వేసేసుకోవచ్చు. జస్ట్ లైక్ దట్.
లాస్ట్లో స్ప్రింకిల్ చేయడానికి కోరియాండర్ చాప్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, సీజనింగ్కి ఉంటుంది, ప్లస్ మగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొద్దిగా పెప్పర్. రైట్, వెజిటేబుల్స్ ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పాస్తా స్ట్రెయిన్ చేసి వేసుకుందాం. కంప్లీట్ డ్రైగానే ఉంటుంది పాస్తా. ఇది కొంచెం తడిగా ఉన్నా బాగానే ఉంటుంది, కానీ అందుకనే ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుందాం. వాటర్ డ్రై అయిపోతుంది యాక్చువల్లీ, జస్ట్ కోటింగ్ కోసం అన్నమాట. కొద్దిగా కోరియాండర్ అండ్ ఫైనలీ క్రీమ్. లవ్లీ, పర్ఫెక్ట్ టెక్స్చర్, అదిరిపోయింది కదా. రైట్, చాలా బాగుంది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.